జయశ్రీ కార్తవీరాజునికి జై అయ్యా. ఇప్పుడు మనం ఎటు పోదాం అంటారు? మేమా 16 లక్షల సైన్యం వెంట పెట్టుకొని మేము వచ్చింది కదా. 16 లక్షల సైన్యంతో ఇప్పుడు మన ఆ యొక్క వేటలో పోదాం అంటారు. సరే స్వామి, అదే విధంగా వెళ్దాం పదండి. జయశ్రీ కార్తవీరాజునికి అదిగో దిగో వాళ్ళ మృగములు అయ్యా. మన 16 లక్షల సైన్యం ఆకలి ఆకలి అంటారు. ఈ వేటలు ఆడుకుంటేనే పోదామా? ఎన్ని కిలోమీటర్లు తిప్పుతాం మామూలు ఆకలి అవుతుందయ్యా. అట్లా చూడు ఒక్కొక్కరు ఎట్లా చూస్తురా. అప్పుడు వచ్చింది అవరు బాగున్న మన ఎంబడి ఆయన కూడా ఆకలి అవుతుందట. ఇప్పుడు అత్తడు మరి ఆకలి అవుతుందట. మరి అన్న ఆగుతుండు. ఆకలి అవుతుందయ్యా. సరే, అక్కడ ఎవరో కనబడుతున్నారు. ముడి సర్వ సైన్యాధిపతి అక్కడ ఎవరో ఆశ్రమం కనబడుతుంది. వారి వద్దకు వెళ్ళి పలకరిద్దామంటారా? జయశ్రీ కార్తవీరాజునికి జై. 16వ దూరం లోపల సప్త సముద్రాల ఒడ్డున మరి చెట్టు కింద కరాల పుట్ట వద్ద జమదగ్ని తపా చేస్తున్నాడు. అతని వద్దకు వెళ్ళి మనం 16 లక్షల సైన్యం వెంట పెట్టుకుని అతని వద్దకు వెళ్ళి మనం ఆకలాచున్నది దాహమవుతున్నది చెప్పి అడగదాం పదము. సరే స్వామి, అదే విధంగా వెళ్దాం పదండి. ఎందున్నావో ఎందురారా ఎందున్నావో ఎందురారా ఎందున్నావో ఎందురారా కైలాసవాస ఈశా నన్ను కరుణించగా ఇందురావా కైలాసవాస ఈశా. జై. జయశ్రీ కార్తవీరాజునికి జై స్వామి. వందనామయ్యో. అయ్యో వందనమయ్యో లోడు ఓ ముని వర్యామములో అయ్యో అయ్యా నమ్ముతో వేటాలాడగవస్తిమి అందముతో వేటాలాడగవస్తిమి సుందరమాయొక్క సందేహమును తెచ్చు వందనమయ్యో మర్యామములో అవయ్యో. జయశ్రీ కార్తవీరాజునికి జై. ఓ మునేశ్వర, 16 లక్షల సైన్యం వెంట పెట్టుకొని అడవిలోకి వేటలాడడానికి వచ్చింది కదా. మాకు చాలా ఆకలి దాహం అవుతున్నది మాకు. జయ శ్రీ రేణుకా మాతాకు సంగతి ఏమిటో తెలుపో. సంగతి వినజేయు నాకు. అయ్యో సంగతి మీటో నాకు తెలుపో. సంగతి వినజేయో సందేహములు లేక సరగుణ నిరపుమా. సందేహ
ఆకలాకలని వచ్చినావు అంటున్నావు. ఏమి పనికి వచ్చినారు, ఎందుకు మీరు ఇక్కడికి వచ్చినారు, ఏమి కారణమో ఆ విషయం తెలుపు కదా నాకు. అలాగా తెలుపమంటావా? అలాగే తెలుపుదాం. జయశ్రీ కాటవరజునికి ఆకాలికి వరవాలేమో శ్రీకాకుళమై ఉన్నాం. చాలా శ్రీకాకుళమై ఉన్నాము. అయ్యా 16 లక్షల పరంగా సైన్యం ఉన్నది. 16 లక్షల పరంగా సైన్యం ఉన్నది. మునేశ్వర మేము 16 లక్షల సన్నములు వెంట పెట్టుకుని వనంలోకి వేటాడటానికి వచ్చింది కదా, మాకు చాలా ఆకలి దాహం వచ్చినది, మాకు అన్నము పెట్టము కదా. జై రేణుక మాతాకు జై తొందరెందుకు మహారాజా, మీ ఆకలిని చేరనయ్యో. నేను గోమాతలు ఆకలి తీర్చుకోరి అలాగే తీర్చున్నాయా అమ్మావు గోమాతలారా కుసరి కుసరి అయ్యా ఆకలి అయితే మరి ఆకలి అవుతుందంటే ఇప్పుడు మంచిదా ఎవరండి పెడతారా మీరే ఈ రాజేంద్ర 16 లక్షల సైన్యము తీసుకొని వచ్చినాడు కానీ నేను వీరికి అన్నం పెట్టానని మాట నేను ఇక్కడ రాజు వచ్చినాడు కదా, ఆ రాజుకు నేను అన్నం పెట్టానని ఆజ్ఞానం ఇచ్చినాను. వారి ఆకలి ఇలా తీర్చాలి, నా దగ్గర మాత్రం మీరు లేకపోయే ఏ విధమైన మీరే కాపాడాలి నన్ను. చింతించకండి మునివర్య, 16 లక్షలు కానీ 32 లక్షలు తయారు చేసి పెడతామయ్యా. నమ శివాయ నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ శివాయ నమ శివాయ నమ శివాయ. ఏమన్నారు? ఆ యొక్క గోమాతల దయ వల్ల మనకు అన్ని గోమాతలతో 16 లక్షలు కాదు, సరిపోయేంత వడ్డన ఉన్నది కదా బాబు కూడా మెట్లే మనకి. ఏడికెళ్ళి వస్తున్నాయా ఆనంద రామ సద్గురు శివానంద రామ సదానంద రామ సద్గురు శివానంద రామ సదానంద రామ సద్గురు శివానంద రామ ఎంత మంచిగా ఉన్నాయా అన్న. ఇంకొక పెట్టే ఇంకొక మాకు
కావాలి ఇంకా కావాలి ఇంకా కావాలి సదా నిన్ను నామధేయ చాల్తలేదమ్మా చాల్తలే నిన్ను నామధేయ నమ్మితిని వేదా నిలువురామో సదా నిన్ను నామధేయ నమ్మితి వేదా నిలువురామో రామ జగనంద రామో రామ వేదా నిలువురామో ఆనంద రామ యదా రామ జగ మాతావు పుట్టు మధ్య నింది. పుట్టరి అదే లేదు. చెప్పచ్చు మా రాజా మంచిగుందే బాగుంది రాజా ఆ, మరి ఇప్పుడు మన 16 లక్షల సైన్యానికి జయశ్రీ కార్తవీరజునికి ఇంత చేసి వినావయ్యా చల్లగా వదిలము అంతో లేని విందు చేసి అయ్యో వింత దోచెను వినావయ్యా అంతులేని విందు చేస్తేమయ్యా జెండే పొందుగాను మాకు పొట్ట తృతి జెండే పొందుగాను మాకు పొట్ట తృతి జెండే పొందుగాను మాకు పొట్ట తృతి జెండే సంతమాయేను వింత దోచెను వినావయ్యా గంతులేని విందు చేసేమయ్యా మాకు 16 లక్షల సైన్యముకు అన్నము పెట్టి చాలా ఆనందమైన సంతోషమైన మాకు పొట్ట తృప్తి చెందాను కదా ఎంతటి సంతోషమైన జాగ్రత్త మాతాకు జై పొగుడుటే నన్ను పొగుడుటేలా రాజా నేనెంతటి వాడను రాజా అయ్యో పొగుడుటేలా మహారాజా నేను దాటి వాడనయ్యా నా చింతలేకను మీ సైన్యమునంతాయో చింతాలేకను మీదు సైన్యమునంతాయో చింతలేకను నీదు సైన్యమునంతాను చింతాలేకను మీదు సైన్యమునంతాయో నన్ను పొగుడుటేలా రాజో నేనెంతటి వాడను రాజా మహారాజా నేను దాటి వాడనయ్యా ఓహో రాజేంద్ర నీ ముందు నేను ఎంతటి వాడను ఆకలి అవుతుందంటే అన్నం పెట్టినామంత అంతకని నేను ఇంకేమైనా చేశానా రైట్ బట్లారా అయ్యా ఇటు రాము ఇటు రాము ఈ 16 లక్షల సైన్యముకు మనకు అన్నము పెట్టిన పంచపక్ష పరమాణు ఆ యొక్క జమదగ్ని గోమాతను అడిగి తీసుకుంటాము ఏమంటారు మన 16 లక్షల సైన్యానికి అన్నం పెట్టి అన్నం పెట్టినోడికి సున్నం పెడతాడే అవునా కాదా 16 లక్షల సైన్యానికి అన్నం పెట్టి మీ అంత మంచిగా బేవు బేవు మావాడు తిన్నాడు ఓ గంత తిన్నాడు మంచిగా సప్పుడు పోయి తాళం పట్టిన ఆయన ఏమంటుండు నింటున్నా మనకు అన్నం పెట్టిన గోమాతను తీసుకొని రమ్మని అంటాడు అదే 16 లక్షల సైన్యానికి అన్నం పెట్టిండు అది ఎక్కడ చలి పెట్టిండు దేంతో గోమాతలతోని. గోమాతతోటి అయితే గోమాతను తెచ్చుకుంటే రోజు ఏమంటుండు? చిన్న కాడ మాత్రం అయితే ఈ గోమాతలతోని ఆ మునివర్యుడు గురుమంత్రం కూడా నేర్చుకుంటాడు బాగా 5 ఏళ్ళు బాగున్నాయి ఈయన దగ్గర అదే మన దగ్గర ఉంటేనా మనం వేటలాడుకోవచ్చు 16 లక్షల సైన్యంకు మనం అన్నం పంచపక్ష పరమాణులు పెట్టుకోవచ్చు అద్దయ్య ఇప్పుడు అన్నం తిన్నాం పాపం అన్నం పెట్టిండే మనకు అవసరం లేదు మనకు ఆ గోమాత కావాలి చివరి అడిగి తీసుకుంటారు మరి నువ్వు కూడా అటే పోతావా ఇప్పుడు అన్నం తిన్నావు తీసుకురమ్మంటున్నావా తీసుకురండి మరి ఇవ్వకుంటే ఇవ్వకపోతే నేను సంవరించి తీసుకుని వచ్చేదా అద్దు నువ్వు సంవరించకు మేము పోయి అయితే ఒక్కసారి ఆయన అడిగి చూస్తాం ఇస్తాడా ఇయని ఎందుకంటే పాప ఈ కుటీర ఆశ్రమంలో ఏదో బీదాం లెక్క బతుకుతుండు
మన 16 లక్షల సైన్యానికి అన్నం పెట్టిండు. ఒకసారి మేము అయితే వెళ్ళి అడిగి చూస్తాం, సరేనా? శ్రీ జగజ్జని రానుక మాతాకి అన్నా నువ్వు అడుగుతావు, నేను నాకు అడగబుద్ధి అయితే ఆయన అడగాలంటే, ఎందుకంటే పాపం మనకే అన్నం పెట్టిండు కదా. అలాదా మన అంతా ఇప్పుడే దేవం అంటే కదా. జై సదానంద రామ సద్గురు శివానంద రామ రామ సదానంద రామ సద్గురు శివానంద రామ రామ సదా నేను నా మది నమ్మితి యదా నిలువు రామ రామ. అన్న నువ్వే అడిగే ప్రణామములు, తప్పనుకోకూరి, మేము అడిగేది తప్పనుకోకూరి. ఏమడుగుతారు అడగండి. ఒక మాట అడుగుతున్నా, అడుగుంది సేవక. అయితే మా రాజుగారు చెప్పిండు, మరి రాజాజ్ఞ అయింది, అందు గురించి అడుగుతున్నాం. మీ కామధేనును మాకు ఇవ్వాలి. వరి నీచుడా పాపిస్తుడా, నేను అడిగి అంటేనే ఉన్నా. ఇంటి వాసాలు లెక్క పెట్టినవా అసంటోళ్ళు వాళ్ళు? మీరు అన్నం పెట్టినందుకు నా గోమాతలు నడవడానికి మీకు న్యాయమేనా? గోమాతలు మాత్రం ఇవ్వలేను నేను. మా తప్పేం లేదు, రాజా ఇచ్చినా గానీ గోమాతలు మాత్రం నేను ఇవ్వను. ఇవ్వనంటారా? అయ్యా ఆయనే ఇవ్వనడు, ఇవ్వకుండా చంపుతానంటుండు. ఎంతైనా ఇవ్వ, ఇంతైనా ఇవ్వను. సరే ఈ మాట చెప్పాను, చెప్పుకోపో. ఆ యొక్క మునిగారిని ఎన్నో విధాల ప్రాధేయపడ్డాం. స్వామి మా రాజుగారికి ఇట్లా సంగతి గోమాతను ఏమన్నాడని చెప్పాం, కానీ మాత్రం మీరు ఏమన్నా వేసుకోరు, కానీ మాత్రం నేను గోమాతని అడుగుడా ఈ పద్ధతి కాదంటుండు, పాపం తలుగుతా అంటుండు. ఇంటున్నావా? ఆ యొక్క ఇదివరకు అన్నం తిన్నారు, తిన్నిది వాసాలు లెక్క పెట్టినారు మీరు అని ఎన్నో తిట్టాడు. మామిడి చంద్రమా, వానికి ఇంత అహంకారమా? మరి మాకు తెలియదు. మామిడి చంద్రమా వచ్చితున్నా చూడు, నువ్వే పోతా అంటవా? ఇవ్వవా పోదాం. మరి ఏం చెప్తావు? జై ఇప్పుడే అన్నము తిన్నావు కదా నా చేత, మళ్ళీ గోమాతలు ఇవ్వడానికి న్యాయం ఎట్లా అవుతుంది? అద్దయ్యా ఎందుకయ్యా పాపం? రే మామిడి చంద్రమా మరి కూర్చి ఆ కమలం తీసుకొని వెళ్ళి ఎందుకయ్యా పాపం? మునివారుడు ఏదో కుటీస ఆశ్రమంలో ఇక్కడ బతుకుతుండ, ఆయన అప్పుడు ఎందుకు పాపం తలుగుతుంది ఏం చెప్తున్నా? ఏవాడు నా కంఠముల పానం ఉన్నంత సేపటి వరకు మాత్రం అయ్యా పట్టుకోము. జయశ్రీ కార్తవీరజునికి మౌని చంద్ర విను నీదు కామధేను వారి పుడు, మౌని చంద్ర వినుము నీదు కామధేను నిపుడు, మౌని చంద్ర విను నీదు కామధేను వారి పుడు, మౌని చంద్ర వినుము నీదు కామధేను నిపుడు, గుణ సాంద్రత నాకు గురు గోవు నిపుడు, గుణ సాంద్రత గురువు నీవు గుణము నిపుడు, గుణ సాంద్రత నాకు గురు గోవు నిపుడు, గుణ సాంద్రత నీవు గురు గోవు నిపుడు, సరగుణ శ్రీహరి నిన్ను మెచ్చగాడి కన్ను, సరగుణ శ్రీహరి నిన్ను మెచ్చగాడి చంద్రమా బాగా వేసి కామధేను తీసుకొని వెళ్ళేదాన్ని. ఎన్ని విధములు చేసినా కానీ మాత్రం వారిని మాత్రం ఇవ్వలేను. జాతి కార్తవీరజునికి రాసుకోము. జయ శ్రీ రేణుక మాతకు ఈ పాపాత్రుడు నేను అన్నము పెట్టినందుకు ఈ గోమాతలు ఇవ్వనందుకు నా బాణం వేసిపోయినాడు. అయ్యా గోమాతలు పట్టుకోండి, ఇప్పుడు మనం వెళ్ళి ఇక పాపం ఇక నీకే పాపం దోషం చల్ పట్టుకో. పట్టుకుంటా పట్టుకో, కోపానికి రాకు, కోపానికి రాకు. అన్నం పెట్టుకున్నదని వేట ఆడుకున్నదని గోమాతలు తీసుకోమని వెళ్దాం. శ్రీ జగజ్జని రేణుక మాతాకి అండపిండ బ్రహ్మాండ మాతడా నిందిరగా అండపిండ బ్రహ్మాండ మాతడా నిందిరగా రాజేంద్రుడా అండపిండ బ్రహ్మాండ మాతడా ఏటి జీవులను ఏడు చక్రముల ఏలించేటి వానలురా, ఏటి జీవులను ఏడు చక్రముల ఏటి జీవులను
వదగావించటి వాడల్లా రంగముల చెట్టు చేసురా వదగావించటి వాడల్లా కదుల రంగముల చెట్టు చేసురా శ్రీ కాతవిరాజునికి ఏం చేసుకుంటూ ఈ పాపాత్రుడు నాపై బాణం వేసి నా గోమాతను తీసుకొని వెళ్ళిపోయినాడు కదా, ఇప్పుడు నేను ఏమి చేయాలి? దైవమా, నాకు ఎవరు కూడా నన్ను ఆదుకునే వారు ఎవరు లేరు కదా. చూడండి, ఆ యొక్క కార్తవీర్యుడు ఎంతటి పాపాత్ముడు. అలనాడు అప్పుడు ఆ యొక్క రేణుకా జమదగ్ని వివాహ సమయంలో కపట బ్రాహ్మణుని వేషం దాల్చి వచ్చి అక్కడ నాగవెల్లి కాకుండా చేసిండు. మళ్ళీ ఇప్పుడు కూడా ఆ యొక్క జమదగ్ని గురుమంత్రానికి పోతాడు. ఎట్లాగూ నేను అడవికి పోయి వాని గురుమంత్రము దక్కకుండా చేయాలి అని కపటంతో వచ్చి అక్కడ ఆకలి అవుతుందని ఆ యొక్క ఆకలి కొరకు ఆ అన్నం పెట్టమని పోయి అన్నం తిన్నాడు. ఆహా, ఇది ఇంత సైన్యానికి ఎక్కడి నుంచి పెట్టిండు అని చూసి అక్కడ గోమాత కనబడది. ఈ గోమాతను తీసుకుపోవాలి అని చెప్పి ఆ గోమాతను బలవంతముగా ఆ యొక్క జమదగ్ని మహాముని ఆ యొక్క బాణముతో వధించి ఆ యొక్క గోమాతలను తోడుకుపోయాడు. అంతటా ఆ యొక్క జమదగ్ని దుఃఖించుట. జయ శ్రీ రేణుక మాతాకు జయ. నేనేమి చేతో రేణుక దేవి నేనందు లగ్గమాయను గాని నగవెల్లి ఆగేనా, లగ్గమాయను గాని నగవెల్లి ఆగేనా, లగ్గమాయను గాని నగవెల్లి ఆగేనా. నేనేమి చేతో రేణుక దేవి నేనందు అయ్యో నేనేమి చేతో రేణుక దేవి నేనందు గురు మంత్రము కొరకు గుర్తుగా వచ్చి, గురు మంత్రము కొరకు గుర్తుగా వచ్చి, గురు మంత్రములు కొరకు గుర్తుగా వచ్చి, గురు మంత్రము కొరకు గుర్తుగా వచ్చి. చేయదు నాకు ఎవరు దిక్కి చోట నేనేమి చేతో రేణుక దేవి నేనందు కపట బ్రహ్మణుడు పర్వకమాలని దాన్ని వాపే కపట బ్రహ్మణుడు మళ్ళీ దాన్ని వాపే. ఏమి చేయుదు దేవి ఎందు పోయదాను, ఏమి చేయుదు దేవి ఎందు పోయదాను, ఏమి చేయుదు దేవి ఎందు పోయదాను, ఏమి చేయుదు దేవి ఎందు పోయదాను. ఎవరికైనా బ్రహ్మ ఈ రీతి రాసేన నేనేమి చేతో రేణుక దేవి నేనందు బాణము వేసే చెలియనాది బాణంబు తీసే అయ్య బాణంబు వేసే ఏమి చేయదు నాకు ఎవరు దిక్కి చోట, ఏమి చేయదు నాకు ఎవరు దిక్కి చోట, వాదుకునేవారు ఎవరు లేరి చోట నేనేమి చేతో దేవి నేనందు ధరణిలో పరను
ఈ పాపాత్రులు నాపై బాణం సాధించి వెళ్ళను. నాకు ఇక్కడ ఎవరి దిక్కు? దేవి, నువ్వు వచ్చి నన్ను ఆదుకోవా? జయ శ్రీ జమదంకృష్ణుడికి శంకర కరుణించవేరా నాదు సంకటములు వాపవేరా అయ్యో శంకర కరుణించవేరా నాదు సంకటములు వాపవేరా అయ్యో శంకర శ్రీయుత ఓంకార మురహరి శంకర శ్రీయుత ఓంకార మురహరి శంకర శ్రీయుత ఓంకార మురహరి తలయందు గంగను దాసిన దేవా శంకర కరుణించవేరా నాదు సంకటము వాపవేరా అయ్యో పల్ల జడలు దాపినావా కోట్ల జనులను రక్షించినావా పల్లా జడలు రక్షినావా కోట్ల జనులను రక్షించినావా ఈశ మహేశ సర్వేశ నన్ను ఈశ మహేశ సర్వేశ నన్ను శంకర కరుణించవేరా నాదు సంకటములు వాపవేరా అయ్యో శంకర కరుణించవేరా నాదు సంకటములు వాపవేరా జయ శ్రీ జగన్కృష్ణుడికి ఆహా దైవమా, ఇది ఏమో చిత్రముగా కనబడుతున్నది. నాకు ఏమో అంత అయోమయంగా తోస్తున్నది. నా భర్తకు ఏదో హాని జరిగినట్టుగా కనబడుతున్నది. ఈ యొక్క తులసి చెట్టు వాలిపోయాను కదా, ఏం చేయదు దైవమా. జయ శ్రీ జగజ్జనని మాతాగే. చూసారు కదా అన్న, ఈ పాండలపురం నాటకం మనం తీయడం గమ్మ టీవీలో రెండవసారి. ఈ పూర్తి నాటకాన్ని పార్ట్గా అప్లోడ్ చేస్తున్నా. ఈ పూర్తి నాటకాన్ని చూసి మీ అమూల్యమైన కామెంట్ రాసి మన కళాకారులను ఎంకరేజ్ చేయండి. కనుమరుగై అంతరించిపోతున్న కళల్ని మీ ముందుకు తీసుకొచ్చి భావి తరాలకు అందించాలనే సంకల్పంతో ముందంజలో పనిచేస్తున్న మన యూట్యూబ్ ఛానల్ గమ్మత్ టీవీని మీరందరూ సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన కామెంట్ రాసి మన కళాకారులను ఎంకరేజ్ చేయండి. ఈ వీడియోను 10 మందికి షేర్ చేయండి. వివిధ ప్రాంతాలకి కళారూపాలు వెళ్తాయి కాబట్టి మీరు షేర్ చేయమని అడుగుతున్నాం. తప్పకుండా ఈ వీడియోని షేర్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అమూల్యమైన కామెంట్తో మన కళాకారులను ఎంకరేజ్ చేయండి. మీ ఆదర అభిమానాలు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన కామెంట్తో మన కళాకారులను ఎంకరేజ్ చేయండి. మీ ఆదర అభిమానం ఎప్పుడు మా కళాకారులపై ఇలాగే ఉండాలని కోరుకుంటూ మీ మిమిక్రీ రవితేజ, గమ్మత్ టీవీ. థ్యాంక్ యూ వెరీ మచ్. పాండలాపురంలో రెండవసారి ఆడిన ఎల్లమ్మ నాటకము మీరు మళ్ళీ చూడాలంటే గమ్మత్ టీవీలో చూసి ఆనందించగలరని సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ వ్యూవర్స్, పాండలపురం శ్రీ రేణుకా ఎల్లమ్మ చరిత్రను వినాలన్నా చూడాలన్నా గమ్మత్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ మాత్రం తప్పకుండా మర్చిపోకండి. జై రేణుకా మాత. హాయ్ వ్యూవర్స్, నేను మీ బాను గైని. ఇది రెండోసారి పాండలాపురంలో మన ఎలవతలు ఇక్కడనే ఉంది, అలాగే మన భక్తులు ఇక్కడనే ఉన్నారు, అన్న రవితేజన కూడా ఇక్కడనే ఉన్నాడు. ఈసారి కూడా యథావిధిగా ఆ యొక్క రేణుకామాత చరిత్రను చెప్పడం జరిగింది. ఈసారి కూడా ఆ యొక్క రేణుకామాత చరిత్రను చూసి తిలకించి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి, అలాగే వాచ్ చేయాలి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయాలి, లైక్ చేయాలి. ప్లీజ్ వాచ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. జై రేణుకామాత, జై రేణుకామాత. గమ్మత్ టీవీ. హాయ్ అన్నలందరికీ, మన గమ్మత్ టీవీ చూస్తున్న ప్రేక్షకులకు, వ్యూవర్స్ కి, సబ్స్క్రైబర్స్ కి అందరికీ కళాభివందనాలు. నేను మీ మిమిక్రీ రవితేజ. 5 సంవత్సరాల క్రితం పాండలపురంలో బాను గైని
దర్శకత్వంలో నేర్పిన ఈ నాటకాన్ని మీ ముందుకు తీసుకొస్తే చాలా బ్రహ్మాండమైన ఆదరణ చూపించారు. 10M పైన మన వీడియోని చూశారు. 5 సంవత్సరాల తర్వాత తిరిగి మళ్ళీ ఈ గ్రామంలో ప్రదర్శిస్తున్న నాటకానికి రవితేజ అన్న నువ్వు రావాలి, మళ్ళా గమ్మ టీవీలో ఈ వీడియో పెట్టాలని చెప్పేసి నా మీద ఉన్న ప్రేమతో అభిమానంతో నన్ను ఇక్కడికి పిలవడం జరిగింది. వారి ప్రేమ అభిమానాలు ఎప్పటికీ ఇలాగే ఉండాలి. సదా కళామ తల్లి రుణం తీర్చుకునేందుకు కళకి సేవ చేస్తూ ముందుకు పోదాం. ఈ నాటకాన్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ మీ అమూల్యమైన కామెంట్ రాసి మన కళాకారులను ఎంకరేజ్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోల్ని చాలా మందికి షేర్ చేసి మన కళా ప్రదర్శన వెళ్ళలు దాటి ప్రపంచ దేశాలకు వెళ్ళి ఈ యొక్క కళా ప్రదర్శన అందరికీ తెలిసేలా చేయాలని మిమ్మల్ని అందరూ కోరుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. మేము మిమిక్రీ రవితేజ, గమ్మత్ టీవీ. ఇంకొక విషయం ఏంటంటే అన్న గమ్మత్ టీవీలో పెట్టిన ఛానల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనదే ఒక రీచ్లు ఉంది. 1 మిలియన్ వ్యూవర్స్ ఉన్నారు మనకు మన ఆటకు. అట్లే ఇంతమంది వ్యూవర్స్ ఉన్నప్పుడు ఇక్కడ ఇంతమంది ఒక చూడాలి. ఈ ఆట నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై రేణుకాదేవి, జై మాయలవతల్లి. శరణు శరణు మారాణి, శరణం మారాణి గంగా భవాని, శరణు శరణు మారాణి, శరణం మారాణి గంగా భవాని. కాళికా దండముని కాళీ దండం, మా కాళీ దండం, అక్క కాళికా దండముని మా కాళీ దండం, మా కాళీ దండం. ముందుగా నిన్ను కొలిచెదనమ్మ ముత్యాల పూసో మౌరాల ఎల్లో, ముందుగా నిన్ను కొలిచెదనమ్మ ముత్యాల పూసో ఎల్లో. శరణు శరణం మారాణి, శరణం మారాణి గంగా భవాని, శరణు శరణు మాయమ్మ రాణి, శరణం మారాణి.